ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు గట్టుపల్లి సురేష్ బాబు గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. జై శ్రీమన్నారాయణ. జ్యోతిష్యం ఒకప్పటి కాలంలో జ్యోతిష్యం అనేది చాలా తక్కువగా కొన్ని సందర్భాల్లో మాత్రమే పరిమితంగా చూయించుకునేవారు అని చెప్పి అంటారు. కానీ ఇప్పుడు మాత్రం కదిలితే మెదిలితే జ్యోతిష్యం, ఖచ్చితంగా ఏదైనా సమస్య వస్తే జ్యోతిష్యం. మరి సమస్య లేనిది ఎప్పుడు ప్రతిరోజు సమస్య, అట్లాని రోజు చూయించుకుంటామా? మరి ఇంతగా దీనికి ప్రయారిటీ ఇస్తున్నామంటే ఈ జ్యోతిష్యం మనని ఎంతవరకు ప్రభావితం చేస్తుంది, అసలు ఎంతవరకు చూయించుకోవడం అవసరం అంటారు ఒక మనిషికి జ్యోతిష్యం? దాని గురించి ఇక్కడ జ్యోతిష్య శాస్త్రం అనేది చాలా గొప్పది. దీంట్లో చాలా అధ్యాయాలు ఉంటాయి, మార్గాలు ఉంటాయి, గమ్యాలు ఉంటాయి. ఇక్కడ మనకి మనిషి జీవితంలో భయం అనేది ఉంటుంది. ఆ భయంతోనే జ్యోతిష శాస్త్రం అనేది విచ్చలవిడితనంతో పెరిగిపోయింది. తెలిసి తెలియనటువంటి గురువులు కాషాయ వస్త్రం ధరించితే చాలు, వాళ్ళ నుంచి చెప్పించుకుంటే ఇక ఎట్లా ఉంటుందంటే శంఖంలో పోస్తే తీర్థం. అదేవిధంగా ఒక ఆఫీస్ పెట్టి అట్మాస్ఫియర్ చూపించేసి ఏదో కాషాయ వస్త్రం ధరించేసి ఇతను గురువే అనుకుంటే అతనికి విద్య వచ్చా రాదా అనే విధంగా కూడా మర్చిపోతున్నాం మనం. మర్చిపోయేసి ఆ గురువు చెప్పాడంటే ఆయన ఆ సమయానికి ఏది దోస్తే అది చెప్తాడు. అదే మనం నిజం అనుకొని మనం ముందుకు వెళ్తూ ఉంటాం. ఎన్నో లక్షల రూపాయలు వదిలించుకుంటూ ఉంటాం. ఇక్కడ మంత్రము తంత్రము రెండే ఉంటాయండి. జ్యోతిష్యం అనేది మంత్రం, తంత్రం అనేది జ్యోతిష్యాన్నే తలదన్నేటువంటిది తంత్రం. జ్యోతిష్యం కన్నా గొప్పది అంటున్నారా? జ్యోతిష్యం కన్నా గొప్పది కాదండి, ఇది వేరే రూట్. అసలు వేరే రూట్ ఏమో ఉన్నప్పటికీ కూడా జ్యోతిష్యానికి ఇక్కడ ఏముందంటే పాజిటివిటీ ఉంటుంది. మనలో జీవనశైలి కొనసాగేందుకు నక్షత్రాలు ఉంటాయి, లగ్నాలు ఉంటాయి, హోనాలు ఉంటాయి, హోమాలు ఉంటాయి, అలానే ఈ యొక్క పరిధి ఉంటుంది. ఇవన్నీ కూడా మనకి ఏంటంటే జ్యోతిష్యంలో చెప్పబడింది. లగ్నము, హోమము, యంత్రము, ఇవన్నీ జ్యోతిష్యం. ఇక తంత్రం ఉంటుంది. ఈ తంత్రంలో ఏంటంటే ఆ జ్యోతిష్యంలో మనం ఏదైతే పాజిటివిటీగా వెళ్తూ ఉంటామో దాన్ని కూడా తలదన్నొచ్చు. అంటే మన చుట్టూతో ఉండేటువంటి చెడు తత్వం. ఇప్పుడు మీరు ఎదుగుతూ ఉన్నారు, మీరు ఒక మంచి బట్టలు వేసుకున్నారు, ఒక కారు కొన్నారు, బయటికి వెళ్తున్నప్పుడు మీకు మంచి గుళ్ళో ఆల్రెడీ పూజ చేస్తున్నారు, గుమ్మడికాయ కొట్టేశారు, పూజ చేశారు, నిమ్మకాయలు గుచ్చేశారు, గవ్వలదండ వేశారు, అన్నీ బాగున్నాయి. వెళ్తూ ఉండగా ఆ కారుకి బాగుంటే బాగుంటుంది, లేదు ఏదో చిన్నపాటి దెబ్బ తగిలింది అంటే ఇప్పుడు గుళ్ళో పూజ చేయించాం, అంతా బాగుంది, మరి ఇన్ని రకాల యాక్సిడెంట్లు ఎందుకు అవుతున్నాయండి? రోడ్ల మీద ఇన్ని రకాల యాక్సిడెంట్లు ఎందుకు అవుతున్నాయి? అనుకున్న పనులు ఎందుకు ముందుకెళ్ళట్లేదు? అన్నీ కూడా జ్యోతిష శాస్త్రం ప్రకారం బాగున్నప్పుడైతే, గ్రహాలన్నీ సానుకూలంగా ఉన్నట్టయితే కనుక ఆ గ్రహాలు సానుకూల పరిచేందుకు చేసేటువంటి పూజలు, హోమాలు, జపాలు, తపాలు, యజ్ఞాలు, యాగాలు, దానాలు ఎన్నో చేస్తూ ఉంటారు. అన్నీ చేసినప్పటికీ కూడా దారిద్ర్యం అనేది ఎంటాడుతూ ఉండి మీరు అనుకున్న పని ముందుకు వెళ్ళట్లేదు అంటే కారణాలు ఏంటి? అంటే తంత్రం ఉన్నది అనే కదా. అంటే ఆ తంత్రం ద్వారా చెడు కళ్ళు ఉంటాయి. ఆ చెడు కళ్ళు మనమే పడటంతోనూ, లేకపోతే మనం ఎదగకుండా చేసేటువంటి తత్వాలు కొన్ని ఉంటాయి. హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణ, బాగలముఖి, భానుమతి, యక్షిని, ధూమావతి, రూపావతి, ఇలాగా మనకి మందు పెట్టడం లాంటివి, స్పిరిట్ లాంటివి ఎన్నో రకాలైనటువంటి క్రియలు ఉంటాయి. ఆ క్రియలు మనిషి మీద జరగడం పెద్ద సమంజసమైన విషయం కాదు. ఈ రోజుల్లో అయితే కనుక ఒకప్పుడు చేతబడి చేయాలంటే ఆ మనిషి తెలిసి ఉండాలి. దొంగతనంగా పోయి వాళ్ళ బట్టలు, వాళ్ళ వెంట్రుకలు, వాడి నడిచినటువంటి మట్టి ఇవన్నీ తీసుకుని వెళ్ళి దొంగతనంగా ఏదైనా గురువు దగ్గరికి వెళ్ళి అడవుల్లోకి వెళ్ళి అక్కడే ఉండేవారు. అప్పుడు సాధువులు చేసేవారంతా అక్కడికి వెళ్ళి ఏదో చేతబడి చేయించి అష్టదిబ్బందం చేయించి అక్కడ వారిని బంధించేవారు. చేతులు పడిపోయేలాగా, కాళ్ళు పడిపోయేలాగా చేసేవారు. జాతక ప్రకారంగా రవి ఉచ్చంలో ఉంటాడు అంటే రాజు అయ్యేటువంటి యోగ్యత ఉంది, కానీ కాళ్ళు చేతులు పడిపోయి మంచాన ఉంటాడు. అప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు మనం చూడాలా? ఇక్కడ చెడు నెగిటివ్ ఉన్నది మన మీద అని గ్రహించుకోవాలా? నెగిటివే ఎక్కువ పని చేస్తుంది, త్వరగా పని చేస్తుంది. మంత్రము స్లోగా పనిచేస్తుంది. మీరు ఒక హోమం చేయండి, దాని ప్రతిఫలం మీకు ఎలా తెలుస్తుంది? కానీ ఒక చేతబడి చేయించండి, ఖచ్చితంగా ప్రతిఫలం 2 రోజులు తెలుస్తుంది. కానీ నమ్మొచ్చా? చేతబడి ఉందంటారా? ఖచ్చితంగా ఉన్నాయి కదా. ఇప్పుడు చాలామంది కూడా ఇబ్బంది పడుతున్నారు అంటే చేతబడులు, హిప్నాటిజాలే కదా. బ్లాక్ మ్యాజిక్లు, కాలాజాదులు, ఎన్నో రకాల క్రియల వల్ల చాలామంది బాధపడుతున్నారు. ఒక జాతకం ఉంటుందండి, ఆ జాతకం పరిశీలన చేసినప్పుడు ఒక డేట్ ఆఫ్ బర్త్ తీసుకొని జాతక పరిశీలన చేసినప్పుడు ఆ జాతకంలో చూసినప్పుడు ఆ జాతకంలో ఉన్నటువంటి వ్యక్తికి రాజయోగం ఉంటుంది. రాజయోగం అంటే వారు చేసేటువంటి వృత్తుల్లో మంచి స్థానానికి వెళ్ళడం.
ఆ స్థానానికి వెళ్ళలేకుండా తను ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళు, ఎవరు సిగరెట్ ఇస్తే వాళ్ళు తాగుతూ ఆ డబ్బులు ఈరోజు ఎవరైనా దానం చేస్తేనే ఇంటికి పప్పు ఉప్పు తీసుకెళ్ళి చేసుకునే విధానం ఉంటుంది. అప్పుడు జాతకం ఎక్కడ ఉంది? లేదు కదా. సరిపోని నవగ్రహాలకి లేదా పూజలు హోమాలు చేయించి దానం చేశాము, అయినా సంవత్సరం వెయిట్ చేశారు, ప్రతిఫలం లేదు. కానీ అతనికి ఏం జరిగింది అనేది తంత్ర జ్యోతిషుడి దగ్గరికి వెళ్తే అతను చెప్పాడు, మీ మీద బ్లాక్ మ్యాజిక్ జరిగింది అండి అని. బ్లాక్ మ్యాజిక్ జరగడం ద్వారా ఇక్కడ గ్రహాల సానుకూలంగా ఉన్నా, రాజు అయ్యేటువంటి యోగ్యత ఉన్నా కూడా అవ్వలేడు. ఏదైతే బ్లాక్ మ్యాజిక్ జరిగిందో తన ఆత్మ కోశం మొత్తం కూడా ఆ బ్లాక్ మ్యాజిక్కి వెళ్ళిపోతుంది, అష్టదిబ్బందన అయిపోద్ది. మనం చేసే పని ముందుకు వెళ్ళలేదు. నాలెడ్జ్ ఉంటుంది, తెలివితేటలు ఉంటాయి, ఎంతోమందికి ఉపాధి అవకాశాలు కల్పించేటువంటి చెయ్యి కూడా వెనకంజలో ఇంకోలు చేయగలిగా చెయ్యి దాచాల్సి వస్తుంది. ఇవన్నీ కూడా బ్లాక్ మ్యాజిక్. ఎందుకు చేస్తారండి? మనం ఎదుగుతుంటే ఓడ్చుకోలేక, తట్టుకోలేక, బరాయించలేక, పొరుగు ప్రఖ్యాత పోతే వీళ్ళు హింస అయిపోవాలి, రోడ్డు మీద పడిపోవాలి, అది వాళ్ళకి ఆనందం. గడ్డి వామ్యం కుక్క తను తినదు, ఎదుటి వాళ్ళని తినలేదు. అదేవిధంగా వీళ్ళు ఏంటంటే వాళ్ళు ఎదకపోయినా పర్వాలా, వీళ్ళు ఎదగకూడదు. కాబట్టి ఈ యొక్క చెడు వ్యసనాలు ఈ మధ్య చాలా ఎక్కువైపోయినాయండి. అందులోనూ తొందరపడతాను. ఒకప్పుడు ఓర్పు ఓపిక ఎక్కువ ఉండేవి. కొన్ని వైరస్ల తర్వాత, వ్యాక్సిన్ తర్వాత ఓర్పు ఓపిక సహనం లేదు, పోయింది. ఓపికలు కూడా ఉండట్లేదు. దానివల్ల ఏమైందంటే త్వరగా నాకు పని అయిపోవాలి. పొద్దున్నే ఒక పేషెంట్స్ వస్తారండి, ఒక కస్టమర్ వచ్చారంటే వారికి ఎప్పటి నుంచో దీర్ఘకాలికంగా 16 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి సమస్య మధ్యాహ్నం కల్లా క్యూర్ అయిపోయి సాయంత్రం కల్లా ఇంటికి వచ్చేయాలి. అంతే. అదే ఉన్న టాబ్లెట్ అండి, టాబ్లెట్ వేసుకుంటే కూడా ఒక ఆరోగ్యం బాలిపోతే హాస్పిటల్కి వెళ్తే కూడా కొన్ని రోజులు సమయం పట్టింది. వీరికి సమస్య మాత్రం ఒక 4-12 గంటలు తీరిపోవాలట. అలా ఉంటుంది. ఇక భార్యాభర్తలు ఉంటారు. ఈ భార్యాభర్తలు పెళ్లి చేసుకునే దానికి ముందు అరేంజ్ మ్యారేజ్ తీసుకుందాం. ఈ అరేంజ్ మ్యారేజ్లో జాతకాలు చూస్తారు, కంపాటబిలిటీ చెక్ చేస్తారు. 36 అవుట్ ఆఫ్ 18 వచ్చినా సరే కంపాటబిలిటీ చూస్తారు, గణాలు చూస్తారు, యోనిలు చూస్తారు, ఎన్నో రకాలుగా చూసి ముహూర్తం పెట్టి ముహూర్త బలం చూసి వారిద్దరికి సరిపడా ఆ ముహూర్తానికి పెళ్లి చేసి ఎంతోమంది దీవెనలు ఇస్తారు. ఎందుకండి? ఈ భార్యాభర్తల బంధం పాజిటివ్గా చేసి 7 తరాల పాటు బాగుండాలి అని. కానీ వీరు ఏం చేస్తారు? ఎఫ్ఐఆర్స్ పెట్టుకుంటారు, అక్రమ సంబంధాలు పెట్టుకుంటారు, లేకపోతే మధ్యలో ఎవరో వచ్చి పొలాలు వేస్తారు. జీవితాన్ని, వారి యొక్క సంసారాన్ని బొగ్గుపాలు చేస్తారు, దుర్గతి పాలు చేస్తారు. ఎందుకు చేస్తారు? దీనివల్ల కళ్ళు కొట్టలేక, మనసు ఓడ్చుకోలేక వారి మీద కన్ను, వీరి మీద కన్ను వేసి హిప్నటిజం చేసేస్తారు. హిప్నటిజం చెడు. మంచిగా చేసినటువంటి తత్వం ఎంతోమంది దీవిస్తే కూడా అది మంచి తత్వం, కానీ సంసారం నిలబడట్లేదు. ఇటు ఎడిపోతుంది, భార్య బిడ్డలు ఎటో పోతారు, భర్త ఎటో పోతుంటారు. ఇవన్నీ కూడా ఏంటండి? తంత్రం. తంత్రం ద్వారా చేసేటువంటి ప్రతిక్రియ కూడా అది లైఫ్ లాంగ్ ఉండకపోయినా కూడా ఇప్పుడైతే మాత్రం మనిషిని చెడగొడుతుందండి. ఇమ్మీడియట్లీగా పని కావాలంటే తంత్రం ద్వారా చేసేవి అవుతాయి. ఒక కాన్స్టిట్యున్సీ ఉంటుంది, నియోజకవర్గం ఉంటుంది, 4 ఎమ్మెల్యేలకు డబ్బులు ఉంటాయి నిలబడే వాళ్ళ దగ్గర, 5వ వ్యక్తి దగ్గర డబ్బులు ఉండవు. కానీ తన దగ్గర ఒక మంచి జ్యోతిష్యుడు ఉన్నాడు, ఎలా తంత్రం చేసేటువంటి జ్యోతిష్యుడు. ఆ 4గురిని కూడా అలా కూర్చోబెట్టేసి ఓట్లేసే సమయానికి మొత్తం బుద్ధంతా మార్చేస్తాడు. ఆ కాన్స్టిట్యున్సీ మొత్తం కూడా వారు ఇచ్చినటువంటి మద్యాలు, చీరలు అవి ఇస్తున్నారో వాటి మీద చదివేసే ఇస్తారు. ఇచ్చినప్పుడు ఏమైందంటే ఆ కాన్స్టిట్యున్సీ మొత్తం ఆ ఎలక్షన్ ఓట్ బ్యాంక్ కాడికి వెళ్ళగానే ఓట్లు మొత్తం వీరికి గుద్దేస్తారు. డబ్బులు పెట్టడం ద్వారా గెలిచే వాళ్ళు చాలా తక్కువ మంది అండి. గురువు వెనకుంటాడు చూసారా, వారు మాత్రమే గెలుస్తారు. అలానే మన రాజ్యంలోనూ మన రాష్ట్రాల్లోనే కాదు, ప్రతి దగ్గర కూడా ఇదే నడుస్తుంది. కాబట్టి తంత్రము ఉన్నది, తంత్రము వాస్తవం. తంత్రము మనం ఎలా చెబితే అలా తీసుకోవచ్చు. కానీ తంత్రం వల్ల విరుద్ధంగా కూడా జరుగుతాయి, దాన్ని కరెక్ట్గా ప్రయోగించకపోతే అంటారు కదా, అది వాస్తవమా? కొన్ని ఉంటాయండి. తంత్రాల్లో 3 రకాలు ఉంటాయి. యక్షిని ద్వారా చేసే తంత్రాలు ఉంటాయి, అలానే మస్తాని ద్వారా అంటే దశమహావిద్యలను ఉంటాయి, వాటి ద్వారా చేసే తంత్రం వేరే ఉంటుంది. కొన్ని జిన్నాదులు పడిలు ఉంటాయి, ఆత్మల ద్వారా చేసే తంత్రం ఒకటి ఉంటుంది. అవి కొన్ని ధర్మస్థలాల్లో చేస్తారు. అంటే వారు నేర్చుకునే విద్యను బట్టి ఉంటుంది. ఆ విద్యని యక్షిని దగ్గర నేర్చుకున్నాను అనుకోండి, ఆ తంత్ర జ్యోతిషుడికి ప్రతిసారి కూడా ఆ ఒక శక్తులు ఆకలి అవుతూ ఉంటుంది. అప్పుడు వారు చెడు చేయడానికి కూడా వెనక ముందు ఆడరు. అలానే ఆత్మలతో చేయించేటువంటి తంత్రం ఉంటుంది. వాటికి చెడు తత్వం కానీ, ఇక్కడికి వెళ్ళకూడదు, ఇది తినకూడదు, వాటిని ఇబ్బంది పెట్టడము, ఆకలి వేస్తుంది, పని దొరకకపోతే వాళ్ళని మింగేస్తే అలాంటివి ఉండవు. వాటిని ఏంటంటే జాగ్రత్తగా వాడుకుంటే కనుక అవి వీరికి ప్రొటెక్ట్ చేస్తూ ఎదుటి వారి పనులు కూడా మంచి పనులు చేసేలా చేస్తే కొన్ని ఉంటాయి. వాటిని జిన్నాత్, కొన్ని ఉపనిషత్తులు ఉంటాయి అన్నమాట. అవన్నీ కూడా చాలా
దీర్ఘంగా ఆలోచించుకొని వారు ఏ రూట్లోకి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు అనేది మనం గ్రహించుకోవాలి. కొన్ని యక్షిని చేసేటువంటి తంత్రాలు ఉంటాయి. అంటే వాటిని ఏం చేయాలంటే కనుక బ్లడ్ని దానం ఇస్తూ ఉంటారు. బ్లడ్ని, వెంట్రుకల్ని, కొన్ని రకాల ఆహారం ఉంటుంది. మేకల్ని, కోళ్ళని చంపేసి ఆహారంగా వాటికి ఇస్తూ ఉంటారు. అవేంటంటే అంతటితో ఆగవు. ధనమైసమ్మ అని ఉంటుంది, మస్తాని అని ఉంటుంది, ఇట్లా చిన్న మస్తాని, పెద్ద మస్తాని, ఇంకా వేరే వేరే ఉంటాయి. అలానే కుబేరతత్వం ఉంటుంది, అలానే ధూమావతి, రూపావతి ఉంటుంది, ఇంకా చాలా ఉంటాయి. ఈ కర్ణబేరి ఉంటుంది. ఇవన్నీ కూడా తంత్రం ద్వారా ఉపయోగించుకునేవి. ఇవి శక్తులు, ఇవి వేరే. ఈ శక్తుల ద్వారా చేసే వాటికి ఏంటంటే వాటికి ఆకలి వేస్తుండిద్ది. అవి ఆకలి వేస్తూ వీళ్ళని పీల్చుకు తింటూ ఉంటాయి, లేదా ఏదో ఒక పని చేస్తూ ఉండాలి. అలాంటి వారు తప్పు చేస్తారు. వాటి ద్వారా అంటే మనం ఎలా ఆలోచించుకోవాలంటే వీటిని పాముని పెంచేవాడు పాముతోనే పోతాడు, కత్తిని పట్టుకున్నాడు కత్తితోనే పోతాడు అని ఎలా అయితే సామెత ఉందో, అదేవిధంగా తంత్రంతో వీరు హఠారైపోయి పోతూ ఉంటారు. ఆ తంత్రం పెద్ద ఎక్కువ రోజులు పనిచేయదు. కానీ కొన్ని ఉంటాయి, జిన్నాతులు, పరిలు, ఆత్మల ద్వారా చేసే తంత్రాలు కొన్ని ఉంటాయి. వాటి వలన మనిషికి ప్రమాదం జరగదు, వాటి వలన మనిషికి మంచి జరుగుతుంది. ఇప్పుడు కాన్స్టిట్యున్సీలో ఎలక్షన్లో గెలవడం కానివ్వండి, వ్యాపారంలో వృద్ధి కానివ్వండి, ఎదుటి వ్యక్తి ఇబ్బంది పెడుతున్నారంటే వాళ్ళని కూర్చోబెట్టడం కానివ్వండి, భార్యాభర్తల్ని కలపడం కానివ్వండి, ఇలాంటి తంత్రం ద్వారా త్వరగా అవుతుంది. ఇప్పుడు ఇది శాస్త్రానికి విరుద్ధమా తంత్రం అనేది ఏంటి? శాస్త్రానికి విరుద్ధం అనేది ఏం లేదండి, ప్రతిదీ శాస్త్రంలోనే ఉంటుంది. లలిత సహస్రనామం ఉంటుంది, దాన్ని మనము కామన్గా చదివితే లలిత సహస్రనామం, ఆపోజిట్లో జరిగితే తంత్రం. ఇది మంత్రం, ఇది తంత్రం. అంటే మంత్రాన్ని రివర్స్ చేసి చదువుతారా తంత్రం? అయితే అది ఎగ్జాంపుల్గా లలిత సహస్రనామం యక్షిణి మాత యజ్ఞంలో చదువుతూ ఉంటారు. యక్షిణి మాత చేసేటప్పుడు, కాళికా మంత్రం చేసేటప్పుడు లలిత సహస్రనామాన్ని ఆపోజిట్ చదువుతారు. అది కూడా గ్రహణాల రోజున వారు ఉపాసన చేసి 41 రోజు ఉపాసన చేసిన రోజున అది చేస్తారు. పీఠము ఉపాసన తీసుకున్న రోజున చేస్తారు. అది కొన్ని జిన్నాతులను ఉంటాయి అనమాట, అవి వేరే ఉంటాయి. అవి ధర్మస్థలాల్లోకి వెళ్ళి నేర్చుకునే. తంత్రం చేసేవారు మీరు చెప్పిన 3 విధానాల్లో ఉన్న దానికి సంబంధించిన దేవతారాధన చేస్తారా, లేదంటే విశేషంగా ఇంకేదైనా దేవతారాధన ఉంటుందండి? వేరే వేరే దేవతారాధన కూడా ఉంటుంది. ఇవి కనిపించేటువంటివి మాత్రమే, ఈ పేర్లు మాత్రమే బయటికి చెప్పాలి. ఇది మస్తాని కావచ్చు, చిన్న మస్తాని కావచ్చు, లేకపోతే లలిత అమ్మవారికి మరో రూపం వచ్చి కాళికామాత కావచ్చు, ఇవన్నీ కూడా కొన్ని రూపాలే ఉంటాయి. యక్షిణి మాత కావచ్చు, ఇవన్నీ కూడా కొన్ని రూపాలు మాత్రమే బయటికి చెప్పి ఉంటాయి. కొన్ని ఉపనిషత్తులను ఉంటాయి అన్నమాట. కొన్ని గాలిలో తిరిగేటువంటి తంత్రాలకు సంబంధించినటువంటి పేర్లు ఉంటాయి. అవన్నీ కూడా బయటికి వెల్లడించడానికి అవ్వదు. ఎందుకంటే దీన్నే ఆసరాగా తీసుకుని చాలామంది నేర్చుకోవాలనుకున్న వారు వాటి ద్వారా చెడు చేయాలనుకున్న వారికి చాలా ప్రమాదకరం. వాటికి కొన్ని ఉపదేశం కావాలి. ఉపదేశంతో చేసేటువంటి తంత్రమే పనిచేస్తుంది. లేదా బ్రెయిన్ కొట్టేస్తుంది, బ్రెయిన్ ట్యూబర్ వచ్చేస్తుంది. పిచ్చోళ్ళే రోడ్డు మీద తిరుగుతూ ఉంటారు అన్నమాట, సగం నేర్చుకుని ఉంటారు. కాబట్టి అలాంటి సాధనలు నిపుణుని వద్దనే పర్యవేక్షణలోనే చేయాల్సి వస్తుంది. కాబట్టి ఉపదేశం అనేది ఖచ్చితంగా కావాలి. ఉపదేశం తీసుకుని చేస్తేనే ఆ తంత్రం అనేది పనిచేస్తుంది. ఆ తంత్రం ద్వారా కొన్ని ప్రమాణాలు ఉంటాయి, ఇది మాత్రమే చేయాలి, ఇది చేయకూడదని ఉంటాయి. ఆ ప్రమాణాలు మించివారంటే మాత్రం ఖచ్చితంగా ఖచ్చితంగా ఇబ్బంది ఉంది. ఆడపిల్లలు నేర్పించడం కానీ, వసూలు చేసుకోవడం కానీ, కస్టమర్లుగా చాలామంది వస్తారండి, వాళ్ళని వసూలు చేసుకోవడం, డబ్బులు ఎక్కువ వసూలు చేయడం, దండిగా నేను బాగుండే చాలులే అని చెప్పేసి అనుకోవడం, ఇలాంటివి చేస్తే మాత్రం ఖచ్చితంగా ఆ శక్తులే వాళ్ళని మింగేస్తూ ఉంటాయి. ఇలా తంత్రంలో చాలా ఉంటాయి అన్నమాట. ఎవరికి వాళ్ళకి తెలిసి తెలియకుండా తంత్రం దగ్గరికి వెళ్ళారంటే మాత్రం చాలా ప్రమాదకరంలోకి వెళ్ళిపోయేదానికి కనిపిస్తూ ఉంది. కాబట్టి తంత్రంతో చాలా జాగ్రత్తగా ఉండాలి. కానీ మంచి కోసం చేసేదానికైతే తంత్రం చేసుకోవచ్చు, ఇబ్బంది అయితే ఉండదు. ధన్యవాదాలు. And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.